Hello friends, this is Sharanya. Welcome to Seated Telugu channel. Hello friends, this is Sharanya. Welcome to Seated Telugu channel. English pedagogy lo manam methods of teaching English gurinchi telusukuntunnam. Last class lo 4 methods gurinchi telusukundam. So remaining 4 methods gurinchi ee roju manam telusukundam. మీరు గనుక మన ఛానల్ కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. And let's get started. So ఈరోజు మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఆడియోలింగ్వల్ మెథడ్. సో ఈ ఆడియోలింగ్వల్ మెథడ్ ఏంటిది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఆర్మీ సోల్జర్స్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ అవుతూ ఉంటారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో అప్పుడు ఏంటిది అంటే వాళ్ళకి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ పర్టికులర్ ఏరియాలో మాట్లాడాలి అంటే ఆ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి. సో ఆర్మీ వాళ్ళకి ఏంటిది అంటే ఏవైతే వాళ్ళకి అవసరమో ఆ పర్టికులర్ వర్డ్స్, ఆ పర్టికులర్ సెంటెన్సెస్ మాత్రమే నేర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా వాళ్ళ పర్టికులర్ సిచ్యువేషన్స్కి ఏవేవి అవసరమో అవి మాత్రమే నేర్చుకుంటారు. కంప్లీట్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోరు. ఓన్లీ ఇంపార్టెంట్ ఏవైతే వాళ్ళకి యూజ్ అవుతాయో ఆ వర్డ్స్, ఆ సెంటెన్సెస్ మాత్రమే నేర్చుకుంటారు, వాటిని మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అదే ఆడియోలింగ్వల్ మెథడ్. This pattern practice and drill produced only limited language. Their ability to express themselves is limited to the set of phrases they have practiced. So ఇందాక నేను చెప్పినట్లే ఈ ఆడియోలింగ్వల్ మెథడ్ ఏంటిది అంటే వాళ్ళు ఓన్లీ ఒక లిమిటెడ్ లాంగ్వేజ్ మాత్రమే నేర్చుకుంటారు, కంప్లీట్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోరు. సో ఏవైతే నేర్చుకుంటారో వాటిని మాత్రమే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అది మన ఆడియోలింగ్వల్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. ఇది ఇంపార్టెంట్, దీనే సిఎల్టీ అని కూడా అంటారు. సో ఇందులో ఏంటి అంటే ఒక క్లాస్ రూమ్ కనుక తీసుకున్నట్లయితే అందులో పిల్లల్ని డిఫరెంట్ గ్రూప్స్కి డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి పిల్లలతోటి మాట్లాడిస్తూ ఉంటాం, వాళ్ళతోటి ఎక్స్ప్రెస్ చేపిస్తూ ఉంటాం. సో అది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఇందులో ఏంటి అంటే పిల్లల్ని మనం ప్రొఫిషియెంట్ చేస్తూ ఉంటాం. లైక్ లాంగ్వేజ్ స్పీకింగ్లో వాళ్ళు ప్రొఫిషియెంట్ అవుతారు, ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం. గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళతోటి మాట్లాడిస్తున్నాం. వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ అనేది వచ్చేస్తుంది, ప్రొఫిషియెంట్గా మాట్లాడగలుగుతూ ఉంటారు. సోషలీ యాక్సెప్టబుల్ అండ్ కాంటెక్చువలీ అప్రోప్రియేట్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఆ గ్రూప్లో లేదంటే ఆ క్లాస్ రూమ్లో ఏదైతే అప్రోప్రియేట్ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని మనం డెవలప్ చేస్తూ ఉంటాం. సో ఇదే మన కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్, దీనే సిఎల్టీ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ అప్రోచ్. సో ఈ స్ట్రక్చరల్ అప్రోచ్లో ఏంటి అంటే ఒక పర్టికులర్ స్ట్రక్చర్ గురించి నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు కమ్యూనికేటివ్ లాంగ్వేజ్లో ఏంటి, పిల్లల్ని గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళతోటి మాట్లాడిపిస్తూ ఉంటాం. వాళ్ళ వ్యూస్, వాళ్ళ థాట్స్ అవన్నీ కూడా మనం ఎక్స్ప్రెస్ చేపిస్తూ ఉంటాం. అంటే సోషల్ స్కిల్స్ అనేవి ఎక్కువగా డెవలప్ చేస్తున్నాం. సో ఇక్కడ స్ట్రక్చరల్ అప్రోచ్లో ఏంటి అంటే ఒక పర్టికులర్ కంటెంట్ పైన లేదంటే ఒక స్ట్రక్చర్ మాత్రమే నేర్పిస్తూ ఉంటాం. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సెంటెన్స్ వాళ్ళకి నేర్పిస్తున్నాము అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది మనం పిల్లలకి నేర్పిస్తున్నాం, ఒక స్ట్రక్చర్ అనేది పిల్లలకి నేర్పిస్తున్నాం. సో అదే మన స్ట్రక్చరల్ అప్రోచ్. ఆల్టర్నేటివ్ టు ది డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్. డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఈ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఏంటిది అంటే మొత్తం కూడా టార్గెట్ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మన టార్గెట్ లాంగ్వేజ్ ఏంటిది, ఇంగ్లీష్. సో ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడడం, ఆ ఫ్లూయెన్సీ అనేది పిల్లల్లో డెవలప్ చేస్తుంది. ఏంటిది, డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ ఏంటిది అంటే ది డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్కి ఇంకొక ఆల్టర్నేటివ్. A scientific selection of grading of structures, patterns of sentence, vocabulary. సో ఇందులో ఏంటి అంటే ఈ స్ట్రక్చర్ గురించి మాత్రమే మనం నేర్పిస్తూ ఉంటాం. సైంటిఫిక్గా సెలెక్ట్ చేసిన స్ట్రక్చర్స్ మాత్రమే పిల్లల్లో డెవలప్ చేస్తూ ఉంటాం. ఇది మన స్ట్రక్చరల్ అప్రోచ్. నెక్స్ట్ వచ్చేసి సిచ్యువేషనల్ అప్రోచ్, సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్, దీనే ఎస్ఎల్టీ అని కూడా అంటారు. సో ఇందులో ఏంటి అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ పైన, ఒక కాంటెక్స్ట్ పైనే మాట్లాడుతూ ఉంటాం. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం పిల్లలకి టీచర్స్ డే లేదంటే చిల్డ్రన్స్ డే అనే టాపిక్ ఇచ్చాం. సో దానిపైన మాత్రమే పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. సో అది సిచ్యువేషనల్ అప్రోచ్ లేదంటే సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఇందులో ఎక్కువగా కూడా కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే
కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ రిప్లేస్డ్ బేసికలీ. ఈ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ CLT అనే మెథడ్ ఏ మెథడ్ని రీప్లేస్ చేసింది అని అడిగారు. ఆప్షన్ ఏ న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెసింగ్, న్యాచురల్గా ఏవైతే నేర్చుకుంటామో ఆ మెథడ్ని ఈ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది రీప్లేస్ చేసింది. ఆప్షన్ బి స్ట్రక్చరల్ టీచింగ్, ఆప్షన్ సి సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్, ఆప్షన్ డి మోటివేషనల్ టీచింగ్. ఈ మోటివేషనల్ టీచింగ్ని మనం అసలు చూడనే లేదు. సో ఆప్షన్ డి కాదు. న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్ని కూడా ఈ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనే మెథడ్ రిప్లేస్ చేయలేదు. నెక్స్ట్ స్ట్రక్చరల్ టీచింగ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు స్ట్రక్చరల్ టీచింగ్ ఏంటి, మొత్తం కూడా స్ట్రక్చర్ గురించే మాట్లాడుతుంది. లైక్ ఒక సెంటెన్స్ పిల్లలు మాట్లాడారు, యూజ్ చేశారంటే దాన్ని అలా కాదు, ఇలానే మాట్లాడాలి. ఈ సెంటెన్స్ని సైంటిఫిక్ సెలెక్ట్గా ఏదైతే చేసామో ఆ సెంటెన్స్ని మాత్రమే పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఆ స్ట్రక్చర్ గురించి మాత్రమే నేర్పిస్తారు. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ ఏంటి, వాళ్ళని గ్రూప్స్గా డివైడ్ చేస్తారు, వాళ్ళతోటే మాట్లాడిపిస్తారు. మనం అసలు ఇంటరప్ట్ అవ్వము, ఏమీ చెయ్యము. వాళ్ళ వ్యూస్ కానీ థాట్స్ కానీ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేపిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ని కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది రీప్లేస్ చేయబడింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్ట్రక్చరల్ టీచింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ అప్రోచెస్ ఆర్ మెథడ్స్ అడ్వకేట్స్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ మెథడ్ ద్వారా పిల్లల్లో స్పీకింగ్ స్కిల్స్ అనేది మనం డెవలప్ చేస్తాము, స్పీకింగ్ పర్ఫార్మెన్స్ అనేది పిల్లల్లో డెవలప్ చేస్తాము అని అడిగారు. లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఆప్షన్ ఏ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అయితే అస్సలే కాదు. ఎందుకు అంటే మనం లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాము, గ్రామర్ ట్రాన్స్లేషన్లో మొత్తం కూడా మీరు రీడింగ్ పైన, రైటింగ్ పైన, గ్రామర్ పైన ఫుల్ గ్రిప్ వస్తుంది, కానీ స్పీకింగ్ పైన మీకు అంత ఫ్లూయెన్సీ అనేది రాదు. సో ఆప్షన్ ఏ కాదు. కమ్యూనికేటివ్ అప్రోచ్ ప్రొఫిషియన్సీ అయితే డెవలప్ చేస్తుంది. ఆప్షన్ సి డైరెక్ట్ మెథడ్, ఆప్షన్ డి స్ట్రక్చరల్ అప్రోచ్. సో ఈ 3 ఆప్షన్స్లో కనుక మనం కంపేర్ చేసినట్లయితే అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ ఏది పిల్లల్లో మనం స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి అంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ మెథడ్లో కానీ ఇప్పుడు స్ట్రక్చరల్ మెథడ్లో పిల్లలు అలానే మాట్లాడాలి, ఇలానే మాట్లాడాలి. డైరెక్ట్ మెథడ్లో కూడా ఏంటి, టార్గెట్ లాంగ్వేజ్ గురించి మాత్రమే డెవలప్ చేస్తూ ఉంటాం. సో ఈ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్లో ఏంటి అంటే అక్కడ సోషల్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాము. సో సోషల్ స్కిల్స్ ద్వారా వాళ్ళలో లింగ్విస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి కమ్యూనికేటివ్ అప్రోచ్. సో మన లాస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ న్యాచురల్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. So natural approach of teaching English was developed by Tracy Terrell and Stephen Krashen. సో ఈ న్యాచురల్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనే మెథడ్ని ఎవరు డెవలప్ చేశారంటే ట్రేసీ టెరెల్ అండ్ స్టీఫెన్ క్రాషన్. సో ఈ స్టీఫెన్ క్రాషన్ అనే పర్సన్ మనకి 5 హైపోథసిస్ గురించి కూడా మెన్షన్ చేశారు. అవి ఏంటేంటివి అంటే క్రాషన్స్ 5 హైపోథసిస్ ఆర్, ఫస్ట్ వన్ న్యాచురల్ ఆర్డర్ హైపోథసిస్. ఎప్పుడైనా సరే మనం లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము అంటే ఒక ఆర్డర్ని మనం ఫాలో అవుతుంటాం, అది న్యాచురల్గా మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ వినడం, నెక్స్ట్ మాట్లాడడం, ఆ తర్వాత చదవడం, ఆ తర్వాత రాయడం. ఈ ఆర్డర్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. నెక్స్ట్ అక్వైజేషన్ అండ్ లెర్నింగ్ హైపోథసిస్. సో క్రాషన్ ఏం చెప్తారంటే లెర్నింగ్ కన్నా అక్వైజేషన్ అనేది చాలా బెస్ట్ మెథడ్. ఇప్పుడు అక్వైజేషన్ అండ్ లెర్నింగ్ గురించి మాట్లాడితే మన మదర్ టంగ్ని, తెలుగు మన మదర్ టంగ్, తెలుగుని మనం అక్వైర్ చేస్తాం. మన ఎన్వైరన్మెంట్ నుంచి చూసి, విని, వాళ్ళు మాట్లాడడం, పలకడం అవన్నీ అబ్జర్వ్ చేస్తూ మనం అక్వైర్ చేసుకుంటాం. ఇంగ్లీష్ గురించి మాట్లాడితే మనం నేర్చుకుంటాం. సో ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం కన్నా అక్వైర్ చేసుకోవడం చాలా బెస్ట్ అని చెప్తారు. ఇది సెకండ్ హైపోథసిస్. నెక్స్ట్ మానిటర్ హైపోథసిస్. సో మానిటర్ హైపోథసిస్లో ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ని యూజ్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాము అంటే కొన్నిసార్లు ఏంటి అంటే మనకే తెలిసిపోతుంది, అరే మనం తప్పు మాట్లాడుతున్నాము. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మానిటర్ చేసుకుంటూ ఉంటాం. అదే థర్డ్ హైపోథసిస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్పుట్ హైపోథసిస్. సో ఎప్పుడైనా సరే పిల్లలకి మనం నేర్పిస్తున్నామంటే +1 ఉండాలి. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఆల్ఫాబెట్ స్టేజ్లో ఉన్నారంటే మనం వర్డ్ స్టేజ్లో నేర్పించాలి. ఎప్పుడైనా సరే పిల్లలకి లాంగ్వేజ్ నేర్పిస్తున్నాము అంటే +1 స్టేజ్లో నేర్పించాలి. లైక్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో దానికన్నా తక్కువ నేర్పించినా వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు.
ఆ స్టేజ్ వరకు నేర్పించినా వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఎప్పుడైనా సరే ఆ స్టేజ్కి నెక్స్ట్ స్టేజ్లో మనం లాంగ్వేజ్ అనేది నేర్పిస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రాగలుగుతారు. అది మన ఇన్పుట్ హైపోథెసిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి అఫెక్టివ్ ఫిల్టర్ హైపోథెసిస్. సో ఇదే మన 5 హైపోథెసిస్. సో ఈ హైపోథెసిస్ ఎవరు ఇచ్చారంటే ఆన్సర్ వచ్చేసి క్రాషన్స్ 5 హైపోథెసిస్. ఫస్ట్ వన్ న్యాచురల్ ఆర్డర్ హైపోథెసిస్, అక్వైజేషన్ అండ్ లెర్నింగ్ హైపోథెసిస్, మానిటర్ హైపోథెసిస్, ఇన్పుట్ హైపోథెసిస్ అండ్ అఫెక్టివ్ ఫిల్టర్ హైపోథెసిస్. సో ఇవి మన మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇప్పటి వరకు మనం టోటల్గా 8 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ చూసాం. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఏంటిది, ఏదైతే సెంటెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం మదర్ టంగ్లోకి కన్వర్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఇదేంటి అంటే మొత్తం రీడింగ్కి, రైటింగ్కి, మొత్తం కూడా స్పీకింగ్కి తప్ప మిగతా అన్నిటికీ కూడా ఇందులో ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇది మన గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. దీని ఫోకస్ మొత్తం ఎక్కడ ఉంటుంది, దేనిపైన ఉంటుందంటే రైటింగ్, లిటరీ టెక్స్ట్, రైటింగ్ పైన, రీడింగ్ పైన ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఇంటూ యువర్ నేటివ్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను యూజ్ చేసేది కూడా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇక్కడ ఉన్నది మన నేటివ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే మన గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. నెక్స్ట్ ఏంటిది, డైరెక్ట్ మెథడ్. సో ఈ డైరెక్ట్ మెథడ్లో ఏంటి అంటే మదర్ టంగ్కి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇందులో ఏమో ఫుల్ మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇందులో మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇందులో ఏంటి అంటే మొత్తం కూడా టార్గెట్ లాంగ్వేజ్ పైన ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ స్పీకింగ్ పైన ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫోకస్ ఆన్ ఎవ్రీడే స్పోకెన్ లాంగ్వేజ్, ఎప్పుడు రోజు వాడే లాంగ్వేజ్ పైన ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, స్టూడెంట్స్ లెర్న్ బై అసోసియేటింగ్ మీనింగ్ డైరెక్ట్లీ ఇన్ ఇంగ్లీష్లోనే మీనింగ్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్లోనే సెంటెన్స్ అనేది ఫామ్ చేయడం, మొత్తం కూడా టార్గెట్ లాంగ్వేజ్కే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటిది అంటే ఆడియో లింగ్వల్ మెథడ్. ఇందాక దీనికి ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆర్మీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లైక్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో కంప్లీట్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు నేర్చుకోరు, ఏవైతే ఇంపార్టెంట్ వర్డ్స్, ఏవైతే వాళ్ళకి అవసరమో ఆ సెంటెన్సెస్, ఆ వర్డ్స్ మాత్రమే నేర్చుకుంటారు. సో అదే మన ఆడియో లింగ్వల్ మెథడ్. సో ఇందులో ఫోకస్ మొత్తం కూడా సెంటెన్స్ పైన, సౌండ్ ప్యాటర్న్స్ పైన ఫోకస్ అనేది ఉంటుంది. లిజనింగ్ అండ్ స్పీకింగ్ డ్రిల్స్ అండ్ ప్యాటర్న్ ప్రాక్టీస్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లిజనింగ్ పైన, స్పీకింగ్ పైన, వాటి ప్రాక్టీస్ పైన ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. ఎలా మాట్లాడాలి ఆ ప్యాటర్న్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇదే మన ఆడియో లింగ్వల్ మెథడ్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న 8 మెథడ్స్లో ఇంపార్టెంట్ మెథడ్స్ వచ్చేసి ఇవి: గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ అండ్ ఆడియో లింగ్వల్ మెథడ్. ఇది ఫ్రెండ్స్ ఈ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనే టాపిక్. దీంతో మన టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం న్యూ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో క్లాసెస్ మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.